దేవుని నామానికి మహిమ కలుగునాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే ప్రేమించుట. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనంలో దేవుని వాక్యంలాగా రాయబడింది. ఆమె విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఒక స్త్రీ ప్రభు పాదాల దగ్గర కూర్చొని విస్తారంగా ప్రేమిస్తుంది దేవుణ్ణి. ఆమెతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమె విస్తారమైన పాపములు చేసింది కనుక ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమెకు విస్తారమైన పాపాలు క్షమించబడినాయి. భూలోకంలో చూడండి, మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు మన కుటుంబాన్ని ప్రేమిస్తాం, మన భార్యను ప్రేమిస్తాం, భర్తను ప్రేమిస్తాం, పిల్లల్ని ప్రేమిస్తాం, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను ప్రేమిస్తాం, సేవకుని ప్రేమిస్తాం. భూలోకంలో మనం ఎవరో తెలియని వాళ్ళని ప్రేమిస్తాం. దేవుడి ప్రేమ అంటే ఏంటో తెలుసా? మనకి తెలిసిన వాళ్ళని మనం ప్రేమించడం కాదు, తెలియని వాళ్ళు కూడా మనం ప్రేమిస్తాం. కీర్తన గ్రంథం 47వ కీర్తన కూడా వచ్చినాడు, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, యెహోవా వారిని ఆపత్కాలంలో తప్పించి వారిని ఆదరిస్తాడు. దేవుని ప్రేమించినప్పుడు దేవుని ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడని కీర్తన సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడి ఉంది. దేవుని ప్రేమించినప్పుడు మనకు భూలోకంలో జీవం గల దేవుని కృపకు వారసులు అవుతాం. అబ్రహాము తనున్న దేశాన్ని విడిచి రావాలంటే దేవుని ఎంతో ప్రేమించాడు. ఇస్సాకు ప్రేమించాడు, యాకోబు ప్రేమించాడు, దావీదు ప్రేమించాడు. అందుకని దావీదు మహారాజు అయ్యాడు. చూడండి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు పేర్లు మనం ఈ రోజు వరకు కూడా మన పితరుల పేర్లు మనం ధ్యానించుకుంటున్నామంటే వాళ్ళు దేవుణ్ణి ఎంతగా ప్రేమించారు. దేవుణ్ణి ఎంతో ప్రేమించిన దానియేలు తన దేశం కాని దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. యోసేపు దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు. ఆ కలభావం నా దేవుడు చేస్తాడు అనే గొప్ప నమ్మిక కలిగి ఉన్నాడు. అందుకని ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కాడు. ఐగుప్తు దేశంలో ప్రధానిగా అయ్యాడు. దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు. సౌలు పౌలుగా మారాడు. నూతన నిబంధనలో క్రీస్తు ప్రభు తర్వాత గొప్ప సాక్షిగతలు జీవించాడు. మనం కూడా ఆ స్త్రీ విస్తారంగా ఎంత ప్రేమించిందో ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడిన రీతిగా మనం కూడా దేవుని విస్తారంగా ప్రేమించి, ఇదిగో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఆధారంగా క్రీస్తు యేసు కలిగిన ఆ మనసు మనం కలిగి అనేక మందికి ఉపయోగకరమైన పాత్రగా ఉందాం. ఇక్కడ ఒక మాట రాబడింది, ఎవరు కొంచెంగా క్షమింపబడినో వాడు కొంచెంగా ప్రేమించనని ఆయన చెప్పాడు. అందుకని విస్తారంగా ప్రేమించి దేవుడు మహాకృపకు వారసులు అవుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభానికి స్తోత్రాలు, వందనాలు. మేము కూడా మిమ్మల్ని విస్తారంగా ప్రేమించి వాక్యం వింటున్న ప్రజలందరూ కూడా విస్తారంగా నీ చేత క్షమించబడేటువంటి వరుసలో, దీవించబడేటువంటి వరుసలో ముందుకు తీసుకెళ్ళమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.